తాహతుకు మించి పనిచేస్తే అబాసు పాలవుతారనేది ఈ బడాయి నక్కలోని నీతి. అందమైన అడవిలో ఎన్నెన్నో జంతువులు, చిన్న పెద్ద తేడా లేని మంచి నేస్తాలు. అన్నిటితో పాటు అక్కడ ఉందో నక్క, పని మాత్రం చేయదు, మాటలు దాటే కోటలు. అందుకే దానికి వచ్చింది బడాయి నక్కని పేరు. అందుకే దానికి వచ్చింది బడాయి నక్కని పేరు. ఆలోచన ఒక్కటి ఆ నక్కకు వచ్చింది, అమలు ఎలా చేయాలో తెలియక పచార్లు చేస్తుంది. నక్కను చూసిన కుక్క సంగతి ఏంటని అడిగింది. మనసులో మాట చెప్పిన నక్క బడాయి పోజు పెట్టింది. బడాయి పోజు పెట్టింది. ఆత్రపడకు ఓ మిత్రమా, మన మృగరాజు చేస్తుందిగా మంచి పాలన. ఇంకెందుకు వేరే ఆలోచన? సునకం మాటలు చులకన చేసి అన్ని జంతువుల్ని పిలిచింది. మనసులో మాట చెప్పి అభిప్రాయము అడిగింది. పకపక నవ్వుతూ జంతువులన్నీ నక్క బావతో ఇట్లన్నాయి. నక్క బావా అడ్డమున్న చెట్టును చూడు, దాన్ని తీసి దారిని ఇస్తే నువ్వే మాకు రాజువు, ఈ అడవికి రారాజువు. హుషారుగున్న బడాయి నక్క వడివడిగా వెళ్ళింది. చెట్టు మానును ఎత్తలేక తన మీదే వేసుకుంది. కుయ్యో మొర్రో అంటూ రక్షించండని అరిచింది. నక్కను చూసిన జంతువులన్నీ పకపక నవ్వాయి. నువ్వేం రాజు అంటూ హేళన చేశాయి. దెబ్బకు తోక ముడిచి పరుగు తీసింది బడాయి నక్క. మన బడాయి